చీమా చీమా ఎందుకు కుట్టావంటే తన బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట. సేమ్ టు సేమ్ అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ కూడా ఇదే పని చేశారట. తన ఇలాకాలో మరో నాయకుడు వచ్చి రాజకీయం చేస్తుంటే తన తడాకా ఏంటో చూపించారట. తగ్గేదేలే అంటూ స్ట్రాంగ్ వార్నింగే ఇస్తున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు, ఏంటా గొడవ? రాప్తాడు వైసీపీలో రచ్చ. వ్యతిరేక వర్గంపై తోపుదూర్తి తడాఖా. తగ్గేదేలే అంటున్న మాజీ ఎమ్మెల్యే. మాజీ ఎంపీకి వార్నింగ్ పంపించారా? రాప్తాడు వైసీపీలో పుట్టిన ముసలం పెద్దదవుతుంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మధ్య కోల్డ్ వార్ ముదిరి పాకాన పడింది. గతంలో హిందూపురం ఎంపీగా గెలిచిన ఖాకీ కమ్ ఖద్దర్ లీడర్ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వివాదంతో ఇటీవల పోటీకి దూరమయ్యారు. దీంతో తనకంటూ ఒక ఇలాకా సెట్ చేసుకుందామనే ప్లాన్ తో రాప్తాడు రాజకీయాల్లో వేలు పెట్టారు. మాజీ ఎమ్మెల్యేగా అక్కడ ఎదురీతుతున్న వేళ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి పక్కలో బల్లెంలా తయారైంది గోరంట్ల మాధవ్ తీరు. కులంకాడు వాడుకొని కొందరు పార్టీ పెద్దల అండతో ఇక్కడ రాజకీయం మొదలెట్టిన మాధవ్ ను ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక కొన్నాళ్లుగా తల పట్టుకుంటున్నారు ప్రకాష్ రెడ్డి. పొలిటికల్ గా పీకల్లోతు కష్టాల్లో ఉంటే తోపుదుర్తికి సపోర్ట్ గా ఉండాల్సింది పోయి ఇదే అదునుగా రాప్తాడు రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు ప్రయత్నించిన గోరంట్ల మాధవ్ వ్యూహం ప్రస్తుతానికి బెడిసి కొట్టినట్టుగా ఉంది. ఆయన ప్లాన్ కాస్త బూమరాంగ్ అయినట్టు తెలుస్తుంది. ఖాకీ డ్రెస్ ను వదిలి ఖద్దరు తొడిగిన గోరంట్ల మాధవ్ హిందూపురం ఎంపీగా గెలిస్తే ఆ పరిధిలోనే తన నియోజకవర్గం ఉంది కాబట్టి రాప్తాడు నుంచి తోపుదుర్తి కూడా సపోర్ట్ ఇచ్చారు. అయితే మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వివాదంలో చిక్కుకోవడంతో దూరం జరిగారట ప్రకాష్ రెడ్డి. అంతేకాదు హైకమాండ్ కూడా మరోసారి మాధవ్ కు టికెట్ ఇవ్వలేదు. దీనికి ప్రకాష్ రెడ్డి కూడా కారణమని భావించిన మాధవ్ 2024 ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారట. ఈ విషయాన్ని స్వయంగా ప్రకాష్ రెడ్డి చెప్పడం విశేషం. అంతేకాదు కూటమి ప్రభుత్వం వచ్చాక అష్ట కష్టాలు పడుతున్న తోపుదుర్తికి మరింత ఇబ్బంది పెట్టేలా రాప్తాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు మాధవ్. రాజకీయాల్లో ప్రోత్సహించిన తనకే ఏకుమేకులా మారిన మాధవ్ కు ఎలాగైనా చెక్ పెట్టాలనుకున్న తోపుదుర్తి ఇప్పుడు తన తడాఖా చూపించారు. మాధవ్ విషయంలో అట్టా ఇట్టా కాదని వయా హైకమాండ్ నుంచి విరుగుడు ప్లాన్ వర్కౌట్ చేశారు తోపుదుర్తి. మాధవ్ కు రాప్తాడుతో కనెక్షన్ కట్ చేయించారు. రాప్తాడులో తన వ్యతిరేక వర్గాన్ని, గోరంట్ల మాధవ్ కు సహకరిస్తున్న వర్గాన్ని అధినేత జగన్ పై ఒత్తిడి తెచ్చి మరీ పార్టీ నుంచి సస్పెండ్ చేయించారు ప్రకాష్ రెడ్డి. రాప్తాడు వైసీపీలోని 5 కీలక నాయకులను సస్పెండ్ చేయడంతో పరోక్షంగా మాధవ్ కు తోపుదుర్తి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. తన ఇలాఖాలో కలగ చేసుకోకుండా మాధవ్ ని కంట్రోల్ చేయాలంటూ జగన్ ను కోరారట ప్రకాష్ రెడ్డి. రాష్ట్ర అధికార ప్రతినిధి హోదాలో అమరావతికే పరిమితం కావాలని, రాప్తాడు విషయంలో జోక్యం చేసుకోవద్దని మాధవ్ కు కూడా వైసీపీ పెద్దలు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ తో వైసీపీ అధిష్టానం దగ్గర తన మాటకు ఎంతటి విలువ ఉందో తెలుసుకోవాలన్న సంకేతాల్ని మాధవ్ సహా తన వ్యతిరేక వర్గానికి పంపించారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. వైసీపీ హైకమాండ్ ఇచ్చిన షాక్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొట్టిన దెబ్బ, ఈ రెండింటి కారణంగా వాట్ నెక్స్ట్ అంటూ పొలిటికల్ గా పునరాలోచనలో పడిపోయారట మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. అయితే ఇంతలోనే ప్రకాష్ రెడ్డికి షాక్ ఇచ్చారు స్థానిక ప్రజాప్రతినిధులు. మాధవ్ కు అనుకూలంగా ఉన్న పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైసీపీకి మూకుమ్మడిగా రాజీనామాలకు సిద్ధమయ్యారట. ఇక తిరుగులేదనుకుంటున్న తోపుదుర్తికి సొంత పార్టీ నేతలు రివర్స్ అవ్వడంతో అదును కోసం ఎదురు చూస్తున్న గోరంట్ల మాధవ్ లోపల ఖుషి అవుతున్నారట. రాప్తాడులో రాజకీయం చేసేందుకు పోటాపోటీగా దూసుకెళ్తున్న ఈ ఇద్దరు నేతల తీరుతో మునుముందు వైసీపీ పరిస్థితి ఏంటన్నదే అర్థం కావడం లేదు.